సో హాయ్ హలో గైస్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అన్ని ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తల గురించి క్లారిటీగా చూద్దాం. డిఎస్సి వాయిదా, ఏపీ టెట్ ఫలితాల వెల్లడి కూడా, ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఆపాలని ఈసీ ఆదేశాలంటూ మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది. డిఎస్సి పరీక్షలు వాయిదా, ఏపీ టెట్ ఫలితాల వెల్లడి కూడా వాయిదా, ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఆపాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు. సాక్షి అమరావతి. నిజంగా డిఎస్సి పరీక్షలు నిర్వహించాలనే చిత్తశుద్ధే ఉంటే 2022 టైంలోనే నోటిఫికేషన్ ఇచ్చి 6 నెలల సమయం ఇచ్చి ఒక పక్కా షెడ్యూల్ ప్రకారం పరీక్షలు పూర్తి చేసి ఈపాటికి పోస్టింగ్లు కూడా ఇచ్చేవాళ్ళు. అనేక వివాదాలు సృష్టించే విధంగా నోటిఫికేషన్ ఇచ్చారు. క్వాలిఫికేషన్లో అవకతవకలు క్రియేట్ చేసే విధంగా నోటిఫికేషన్ ఇచ్చారు. కోర్టును ఆశ్రయించే విధంగా చేశారు. ఈ విధంగా రకరకాల ట్విస్టులు ఇస్తూ మెంటల్ టార్చర్ చేశారు. దాదాపుగా 4 సంవత్సరాల 7 నెలల వరకు డిఎస్సి వస్తుందా రాదా అనేది ఒక స్పష్టమైన ప్రకటన చేయకుండా లాస్ట్లో ఎన్నికల స్టంట్ కింద కేవలం 2 నెలలు ఉందనిపించుకుని డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలపై హంగామా చేసినప్పటికీ కొన్ని వేల లక్షల మెయిల్స్ అనేవి ఎలక్షన్ కమిషన్కి వెళ్ళడం, దాంతోపాటుగా వినతి పత్రాలు సమర్పించడం. ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ దీనిపై స్పందించి నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు కూడా టెట్ డిఎస్సి ప్రాసెస్ని ఎక్కడికక్కడ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ముగిశాక హైకోర్టు తీర్పుకు అనుగుణంగా వీటిని నిర్వహించుకోవచ్చని తెలియజేసింది. ఇదే విషయాన్ని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ కూడా తెలిపారంటూ మనకి క్లారిటీ ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. ఇక జూన్ 6వ తారీఖు వరకు కూడా ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉంటుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రమే డిఎస్సి అంశం అనేది ముందుకు వెళ్తుంది. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజ్లో మెయిన్ ఎడిషన్లో ఈ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. తొలి సంతకం మెగా డిఎస్సి పైన ఇక్కడ హైలైట్ ఏంటంటే తొలి సంతకం మెగా డిఎస్సి పై అంటూ ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష నేత ప్రకటన చేయడంపై సర్వత్రా ఎడారిలో ఎండమావిల డిఎస్సి అభ్యర్థుల డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీకి ఆశలు చిగురించే విధంగా ఈయన ప్రకటనలు అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇప్పటికే దాదాపుగా 4 సభల్లో ప్రస్తావించారు. ఏటా జాబ్స్ క్యాలెండర్ తీస్తానని నిరుద్యోగ యువతను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డికి డిఎస్సి గురించి మాట్లాడే అర్హత లేదని, 14 ఏళ్లలో సీఎంగా 8 సార్లు డిఎస్సి తీశానని, ఈసారి తొలి సంతకం మెగా డిఎస్సి ఫైలు పైన అంటూ దీనికి సంబంధించి మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో ఈ విధంగా కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. తొలి సంతకం మెగా డిఎస్సి పైన అంటూ దీనికి సంబంధించి కంప్లీట్గా ఉదరగొడుతూ ఉన్నారు. మెయిన్గా ఇది అమలు రూపంలో, కార్యాచరణ రూపంలో చేసి చూపించాలని చెప్పేసి డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థులు అయితే కోరుకుంటూ ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన ఎజెండాగా, ప్రధాన అంశంగా ఈ మెగా డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీ అంశాన్ని ప్రస్తావించవలసిన అవసరం అయితే ఉంది. తెలంగాణలో తొలుత 5089 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వ హయాంలో 11,000కు పైగా టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి అనుబంధ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో 6,100 పోస్టులకి ఎన్ని వేల టీచర్ పోస్టులు అదనంగా యాడ్ చేసి అనుబంధ నోటిఫికేషన్ ఇస్తారనేది కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేయవలసిన అవసరం అయితే ఉంది. టెట్ ఫలితాలు కూడా కొత్త ప్రభుత్వంలోనే కోడ్ ముగిసే వరకు కూడా వాయిదా వేయాల్సిందే ఆదేశించిన కేంద్ర ఎన్నికల కమిషన్ ముఖేష్ కుమార్ మీనా. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే 5 ఏళ్లుగా కాలయాపన అనంతరం జగన్ ప్రభుత్వం హడావిడిగా జారీ చేసిన టెట్, అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ల మధ్యలోనే ఆగిపోయాయి. నిరుద్యోగులను మభ్యపెట్టేందుకు, ఎన్నికల్లో లబ్ధి పొందే ఉద్దేశంతో సరిగా ఎన్నికల ముందే సర్కారు వీటిని జారీ చేయడం జరిగింది. పరీక్షలు సజావుగా పూర్తి చేసే విధంగా నిబంధనలు రూపొందించకుండా అర్హతలను ఇష్టారాజ్యంగా మార్చివేసింది. దానిపై అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో చివరికి పాత నిబంధనలనే తీసుకొచ్చింది. అలాగే పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు తగిన సమయం లేకుండా డిఎస్సి షెడ్యూల్ని రూపొందించింది. తర్వాత హైకోర్టు జోక్యం చేసుకుని షెడ్యూల్ని సవరించింది. ఈ మార్పులతో జరిగిన జాప్యంతో టెట్ను పూర్తి చేసినా ఫలితాలు వెల్లడించలేకపోయారు. ఈలోగా ఎన్నికల షెడ్యూల్ రావడంతో టెట్ ఫలితాల విడుదల, డిఎస్సి పరీక్షల నిర్వహణపై స్పష్టత ఇవ్వాలంటూ పాఠశాల విద్యాశాఖ కొద్ది రోజుల క్రితమే ఎలక్షన్ కమిషన్కి లేఖ రాసింది. దాన్ని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం కోడ్ ముగిసిన తర్వాతే వీటిని చేపట్టాలని స్పష్టం చేయడంతో డిఎస్సి ప్రక్రియ మొత్తం ఆగిపోయింది. ఇక ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా ఈ ప్రక్రియ ముందుకు సాగనుంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున ఏపీ టెట్ డిఎస్సి వాయిదా వేయాలని ఈసీ ఆదేశించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈసీ నిర్ణయంతో కోడ్ ముగిసే వరకు కూడా టెట్ ఫలితాలు విడుదల కావంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. కాబట్టి ఎవరైతే టెట్ రాసి టెట్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో
ఎవరైతే ఎడ్జ్లో ఉన్నారో 5 మార్కులు తక్కువ వచ్చి క్వాలిఫై కాలేని వాళ్ళు ఈ విధంగా ఎడ్జ్లో ఉండి ఎవరైతే ఉన్నారో మీరు సింగిల్ సెషన్ కాకుండా 2 లేదా అంతకన్నా ఎక్కువ సెషన్లో పరీక్ష రాసినట్లయితే మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే నార్మలైజేషన్ విధానం అనేది అమల్లో ఉంటుంది కాబట్టి నార్మలైజేషన్ అమలు చేసి ఫైనల్ ఫలితాలు అనేవి నార్మలైజ్డ్ యాడ్ స్కోర్లతో కలుపుకుని మనకి ఎలక్షన్ కోడ్ అనేది జూన్ 6వ తారీఖున ముగుస్తుంది. తర్వాత దానిపై ప్రాసెస్ అనేది కొత్త ప్రభుత్వ హయాంలో కొనసాగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అప్పటి వరకు టెట్ ఫలితాల కోసం ఎదురు చూడవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా ఎవరైతే ఎడ్జ్లో ఉన్నారో మీరందరూ కూడా ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుంది. తెలంగాణలో మీరు చూసారు అనుబంధ నోటిఫికేషన్ వచ్చింది, పోస్టుల సంఖ్య పెరిగింది, దాంతోపాటుగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించి పక్కా షెడ్యూల్ని ఇచ్చి దాని ప్రకారం పరీక్షలు నిర్వహించే విధంగా అక్కడ షెడ్యూల్ చేశారు కనుక దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అదే తరహాలో ముందుకు వెళ్ళే అవకాశం అయితే లేకపోలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించాలి. యువతను మభ్యపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూసిన జగన్ ఉపాధ్యాయ నియామకాలు జరగవని తెలిసినా కూడా ఎన్నికల ముందు ప్రకటన, అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి ప్రకటిస్తామంటూ తెదేపా హామీ అంటూ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్లో ఉంది. వివాదాలు సృష్టించిన జగన్ సర్కార్ అంటూ దీనికి సంబంధించి మనకు ప్రత్యేక కథనంలో పబ్లిష్ కావడం జరిగింది. డిఎడ్ వర్సెస్ బిఎడ్ వివాదాన్ని సృష్టించడం, సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ ఇక్కడ ఆ వివాదాన్ని సృష్టించే విధంగా కోర్టు మెట్లు ఎక్కే విధంగా చేయడం, సమయం సరిపోదని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయిస్తే సమయం 4 వారాలు పొడిగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం, మళ్ళీ గందరగోళాన్ని సృష్టించే షెడ్యూల్ని ప్రకటించారు. తొలి నుంచి కూడా అమలుకు నోచుకొని అమలుకు సాధ్యం కాని విధంగానే షెడ్యూల్ను ప్రకటించారు. తొలి రోజే మెగా డిఎస్సి ఇస్తామంటూ తెదేపా హామీ, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తూనే తొలి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతామని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారు. 2014, 2019లో 2 సార్లు డిఎస్సీలు నిర్వహించారు. నెక్స్ట్ మళ్ళీ 2014లో 10,313 పోస్టులు భర్తీ చేయగా 2018లో 7,902 పోస్టుల భర్తీ చేశారంటూ దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 23,000 టీచర్ పోస్టుల భర్తీ మెగా డిఎస్సి మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భర్తీ చేస్తామని చెప్పేసి స్పష్టమైన హామీ ఇచ్చి నిరుద్యోగులను పిల్లి మొగ్గలేయించిన పరిస్థితి. 4 సంవత్సరాల 7 నెలలుగా గుర్తురాని డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీ కేవలం లాస్ట్లో 2 నెలల సమయం ఉందని చెప్పేసి హడావిడి చేయడం, ఇది అంతా కూడా ఎన్నికల స్టంట్ కింద జరిగింది. అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి అంటూ ప్రతిపక్ష నేత హామీకి సంబంధించిన ప్రతి న్యూస్ పేపర్లో కూడా ఫ్రంట్ పేజ్లో పబ్లిష్ కావడం జరిగింది. మీరు ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఏదేమైనా ఇచ్చిన హామీ ప్రకారం అమలు రూపంలో నోచుకోవాలి. తొలి సంతకం అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా చేసి తీరాలి. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన ఎజెండాగా పెట్టి తీరాలి. జగన్మోహన్ రెడ్డి మాదిరిగా మెగా డిఎస్సి అంటూ గాలి ప్రకటనలు కాదు, ఖచ్చితంగా అమలుకు నోచుకునే హామీని ఇవ్వాలి. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన ఎజెండాగా ప్రధాన అంశంగా తొలి సంతకం అంటున్నారు కాబట్టి జియో నెంబర్ 117 అని చెప్పేసి అప్రాంటీస్ విధానం అంటూ గతంలో ఎప్పుడో రద్దయిన అప్రాంటీస్ విధానాన్ని తెచ్చారు, దాన్ని పూర్తిగా రద్దు చేయాలి. జియో నెంబర్ 117ని రద్దు చేసి వేలల్లో ఖాళీగా ఉన్న ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులతో పాటుగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా పోస్టులు ఏవైతే ఖాళీగా ఉన్నాయో స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి, పీఈటీలకు సంబంధించి, లాంగ్వేజ్ పండిట్లకు సంబంధించి ఇచ్చిన హామీ ప్రకారం ఏవైతే ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు కూడా భర్తీ చేయవలసిన అవసరం అయితే ఉంది. ప్రతిపక్ష నేత కూడా స్పష్టంగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తొలి విడత కింద ఎన్ని వేల పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ రాబోతుంది, రెండవ విడత కింద ఎప్పుడు భర్తీ చేస్తారు, ఎన్ని వేల టీచర్ పోస్టుల భర్తీ చేస్తారు, ఇటువంటి విషయాలపై అభ్యర్థులు స్పష్టత కోరుకుంటున్నారు. అమలుకు నోచుకోని హామీలు కాదు, అమలుకు సాధ్యమయ్యే హామీలు ఇవ్వాలని, ఖచ్చితంగా టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి తొలి విడత కింద తెలంగాణ మాదిరిగా ఒక అనుబంధ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా టీచర్ పోస్టుల భర్తీ చేయాలని, దాదాపుగా 5 సంవత్సరాలుగా కోచింగ్ సెంటర్లలో మగ్గిపోతూ కోచింగ్ సెంటర్ల చుట్టూ, స్టడీ హాల్ల చుట్టూ, హాస్టళ్ల చుట్టూ తిరుగుతూ వేలకు వేల రూపాయలు ఈపాటికే ఖర్చు చేసుకుని ఆశగా నోటిఫికేషన్లో మంచి సంఖ్యలో టీచర్ పోస్టులు ఉంటాయని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. ఓకే గైస్, ఇది దీనికి సంబంధించిన సమాచారం ఇప్పటివరకు ఈ విధంగా ఉంది. అభ్యర్థులందరూ కూడా ప్రిపరేషన్పై కాన్సన్ట్రేషన్ చేయండి. దాదాపుగా 4 నుంచి 6 నెలల సమయం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి పరీక్షలు జరిగేటప్పటికీ పరీక్షలు ఈ రోజు నాటికి ఒక 4 నుంచి 6 నెలల సమయం ఉందని చెప్పేసి మీరు ప్రిపరేషన్ అయితే టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ కొనసాగించండి. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మన రామ్ రమేష్ education.in మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న ఫ్రీ ఆన్లైన్ లైవ్ ఎగ్జామ్స్, ఇంపార్టెంట్ బిట్స్, మోడల్ పేపర్స్ అవన్నీ కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ప్రాక్టీస్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.